చూడండి, శ్రవణ్ రావు అరెస్ట్ తప్పదా? సో సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న వైనం, కీలక ప్రశ్నలకు సమాధానాలు దాటవేత, విచారణకు సహకరించకుండా నిర్లక్ష్యం, కోర్టుకు నివేదించి అరెస్ట్ చేయాలని యోచన అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రవణ్ రావు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు అరెస్ట్ తప్పదా? ఈ ప్రశ్నకు అధికారుల నుంచి అతను వివరిస్తున్నటువంటి తీరును చూస్తుంటే చర్యలు తీసుకోక తప్పదేమోనన్న సమాధానం వస్తున్నది. సుప్రీంకోర్టు రక్షణ ఉందన్న ధీమాతో శ్రవణ్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని విచారణ అధికారులు చెబుతా ఉన్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు నివేదించి అతన్ని అరెస్ట్ చేస్తేనే దర్యాప్తు ముందుకు సాగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావును పరిచయం చేసింది ఎవరు? ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పరిచయం ఉన్నట్టుగా చెబుతున్న శ్రవణ్ రావు ఆయనను ఎవరు పరిచయం చేశారన్న ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వలేదు. ఎవరు చేస్తారు? కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు ఇలా ఎవరో ఒకరు చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తాను సర్వేలు చేయించారని చెబుతున్న శ్రవణ్ రావు ఎవరి సూచన మేరకు చేశారని అడిగితే ప్రశ్నను దాటవేశాడు. కేసులోని మిగతా నిందితులను విచారించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఒక కీలక మంది దగ్గర నుండి మరి ప్రభాకర్ రావును అతనికి పరిచయం చేసినట్టుగా వెల్లడైన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. ప్రభాకర్ రావుతో పరిచయం ఉందని చెబుతున్న శ్రవణ్ రావు ఎవరు పరిచయం చేశారంటే మాత్రం పెదవి ఇప్పడం లేదన్నారు. నిజానికి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయాలి అన్నది కూడా శ్రవణ్ రావే చెప్పినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఎవరు చెబితే ఇదంతా చేశావన్న ప్రశ్నకు మాత్రం అతని నుంచి మౌనమే జవాబుగా వస్తున్నదని తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసినట. విచారణ పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టులో ఆదేశాలు ఉన్నా శ్రవణ్ రావు వాటికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కేసులో అరెస్ట్ అయిన వారంతా కేవలం పాత్రదారులే, కానీ సూత్రధారి శ్రవణ్ రావు నోరు విప్పితే అసలు సూత్రధారులు ఎవరన్నా విషయం వెలుగు చూడదన్నారు. సో ఎన్ని రకాలుగా ప్రశ్నించిన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం లేనట్టుగానే సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు తెచ్చివ్వమంటే ఓ తుప్పుపట్టిన మొబైల్ ఫోన్ తెచ్చిచ్చాడని తెలిపారు. ఈ క్రమంలోనే శ్రవణ్ రావు విచారణకు సహకరించకుండా వివరిస్తున్నటువంటి తీరును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే ఈయన విచారణకు సహకరించడం లేదు, దయచేసి ఈయనను దర్యాప్తు చేయాలంటే అరెస్ట్ చేయాల్సిందని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైతే మాత్రం శ్రవణ్ రావు అరెస్ట్ అవ్వడం 100% ఖాయం. శ్రవణ్ రావు కనుక అరెస్ట్ అయితే ప్రభాకర్ రావు వస్తాడు. తర్వాత అనేక రకాలుగా ఇక కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి సంతోష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు, నవీన్ రావు లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు చాంతరంత లిస్ట్ ఉంది. అందరూ అరెస్ట్ అవ్వడానికి మార్గం సుగమమవుతుంది. కానీ మన దరిద్రం ఏంటంటే కోర్టులలో పోయి వీళ్ళు ఏదోటి ఇలాంటి అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు ఫెసిలిటీస్. 8వ మరోసారి విచారణ అంటూ చూస్తాం. తప్పించుకునే ధోరణిలో ప్రభాకర్ రావు శ్రవణ్ రావును విచారించినప్పుడే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వివరాలు వెల్లడవుతాయని భావించిన అధికారులు వెనక్కి రప్పించడానికి సిబిఐ ద్వారా ఇద్దరి మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. దీంతో శ్రవణ్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయలేదు. అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరించాలంటూ శ్రవణ్ రావుకు సూచించింది. దాంతో తప్పనిసరి విదేశాల నుంచి వచ్చిన శ్రవణ్ రావు గత నెల 29న మొదటిసారి పోలీసుల విచారణకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో కేసులోని కీలక వివరాలు వెల్లడి కాగలవని అందరూ భావించారు. అయితే విచారణకు పూర్తిగా సహకరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా వాటిని బేఖాతరు చేస్తూ కీలక వివరాలు వెల్లడించడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతా ఉన్నారు. సో శ్రవణ్ రావు అరెస్ట్ అయితే ఇందులో కీలకంగా ఇద్దరే, శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు. వీళ్ళిద్దరి పైన ఇక కల్వకుంట్లలో అందరూ ఉంటారు. సో వాళ్ళందరూ బయటికి రావాలంటే ఈ శ్రవణ్ రావును అరెస్ట్ చేసి తీరాల్సిందే. దయచేసి సుప్రీంకోర్టు ఇలాంటి దుర్మార్గులను, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తూట్లు పొడిచినటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను దయచేసి మీరు కాపాడవద్దు. వీళ్ళని అరెస్ట్ చేయిస్తే చాలా విషయాలు కూడా బయటికి వస్తాయి. ఆ విషయాలు బయటికి వస్తే వీళ్ళు ఏంటిది అనేది తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. దయచేసి ఆ కోణంలో ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. సో ఇంకా విచారణ అధికారులు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.